పాకిస్తాన్ సైన్యం మరోమారు పేట్రేగిపోయింది. కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంట తీవ్ర స్థాయిలో కాల్పులకు తెగబడి 8 మంది భారతీయ పౌరుల్ని బలిగొంది. పొరుగుదేశం దాడిని ధీటుగా తిప్పికొడుతున్న భారతీయ సైన్యం 2 పాకిస్తానీ జవాన్లను మట్టుబెట్టింది. వారికి చెందిన 14 అవుట్పోస్టుల్ని ధ్వంసం చేసింది. అటు దౌత్యపరంగానూ పాకిస్తాన్ తన కుయుక్తుల్ని కొనసాగిస్తోంది. భారతీయ సైన్యమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ అందుకు నిరసన తెలిపేందుకు ఇస్లామాబాద్లోని భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం లక్షిత దాడుల తర్వాత సరిహద్దులో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగుదేశ సైన్యం మరింత రెచ్చిపోయింది. లక్షిత దాడుల తర్వాత ఇప్పటికే 60 సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉదయం నుంచి విచక్షణారహితంగా దాడులకు దిగుతోంది. ఉదయం 6:30 ప్రాంతంలో సాంబా, జమ్మూ జిల్లాలోని వేర్వేరు సెక్టార్లలో పాక్ జవాన్లు తేలికపాటి ఆయుధాలు, మోటార్లతో దాడులు ప్రారంభించారు. కొద్దిసేపటికే మరిన్ని ప్రాంతాలకు దాడుల్ని విస్తరించి భారత సైనిక శిబిరాలు, సాధారణ పౌరుల నివాసాలే లక్ష్యంగా కాల్పుల్ని తీవ్రతరం చేశారు. 120 mm, 82 mm మోటార్ల వర్షం కురిపిస్తూ బీభత్సం సృష్టించారు. సాంబా జిల్లా రామ్గఢ్ సెక్టార్లో పాక్ సైన్యం జరిపిన దాడిలో 5 స్థానికులు మరణించగా మరో 9 మంది గాయపడ్డారు. మోటార్ దాడితో భయాందోళనలకు గురై మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజౌరి జిల్లా మంజాకోట్లోని పంజ్గ్రియన్కు చెందిన మరో 2 మహిళలు పాక్ సైన్యం కాల్పులకు బలయ్యారు. నౌషరా సెక్టార్ సహా పూంచ్ జిల్లా మెందార్ పట్టణానికి చెందిన మరికొందరు పొరుగుదేశం దాడిలో గాయపడ్డారు. పాక్ సైన్యం దాడిని భారతీయ జవాన్లు సమర్థంగా తిప్పికొడుతున్నారు. పాకిస్తాన్ సైన్యం చేస్తున్న వరుస దాడుల నేపథ్యంలో సరిహద్దు వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న 174 విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోరా రాష్ట్రంలోని తాజా పరిస్థితుల్ని వివరించారు. పాక్ సైన్యం దాడుల్లో సాధారణ పౌరులు మృతి చెందడంపై కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు 2 దేశాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.